వేములవాడ పట్టణ కేంద్రంలో ఆదివారం రోజున భారత కమ్యూనిస్టు పార్టీ ఆధ్వర్యంలో కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య 39వ వర్ధంతి కార్యక్రమాన్ని నిర్వహించి అనంతరం ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు ఎగమటి ఎల్లారెడ్డి మాట్లాడుతూ ప్రముఖ కమ్యూనిస్టు యోధుడు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వీరుడు, స్వాతంత్ర సమర యోధుడు, కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో ప్రముఖుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య నాటి కాలంలో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా, కుల వివక్షతకు, ఒంటరితనానికి వ్యతిరేకంగా పోరాడిన వ్యక్తి. భూస్వామ్య కుటుంబంలో జన్మించి తనకున్న భూములను పేదలకు పంచిన మహోన్నతమైన వ్యక్తి. తనకు పిల్లలు వద్దని, సమాజమే తన పిల్లలని భావించి సమాజ శ్రేయస్సే ముఖ్యమని భావించిన గొప్ప వ్యక్తి సుందరయ్య గారని అన్నారు. సుందరయ్య గారి ఆశ సాధనను ముందుకు తీసుకువెళ్లడం కోసం ఈ ప్రాంతంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఎం గా సుందరయ్య పోరాటాన్ని పుణికి పుచ్చుకొని పేద ప్రజలు, కార్మికులు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు జవ్వాజీ విమల, ముక్తికాంత అశోక్, మల్లారపు ప్రశాంత్, సిఐటియు నాయకులు గుర్రం అశోక్, నాయకులు ఎలిగేటి రాజశేఖర్, చిలుక బాబు తదితరులు ప్రజలకు పంచినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. మరి సుందరయ్య గారు ఒక రెడ్డి కులంలో పుట్టి కూడా మరి తన వెనుకలాగినటువంటి ఆ పేరును తీసేసి ఒక సుందరయ్యగా పేరు పెట్టుకుని ఒక సామాన్య జీవితాన్ని గడిపినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. మరి ఎప్పుడైతే తనకు ఒక కుటుంబం ఉండి పిల్లలు పుడితే స్వార్థమైనటువంటి వెరిగిపోయి రోజు సమాజానికి సేవ ఏలేమైనటువంటి ఉద్దేశం కొద్ది పిల్లలు సైతం కాదనుకొని మరి బ్రతికినన్ని రోజులు మన సమాజం కోసమే బ్రతికినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పుచ్చలపల్లి సుందరయ్య గారు. మరి అలాంటి మహనీయుల ఆశయ సాధన కోసం సిపిఎం పార్టీ ఎల్లప్పుడూ కూడా ఈ జిల్లాలో కావచ్చు, వేములవాడ పట్టణంలో కావచ్చు నిరంతరం పేద ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన, రైతుల పక్షాన పోరాడుతూ ఉంది. అలాంటి మహనీయుల ఆశయాలను ఆశయ సాధన ముందుకు తీసుకెళ్లడం కోసం భవిష్యత్తులో కూడా మరింత కూడా ఆ సుందరయ్య ఆశయ సాధన కోసం కూడా సిపిఎం పార్టీ పూనుకొని ముందుకెళ్తుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి వర్ధంతి సందర్భంగా సిఐటియు కార్యాలయంలో మరి వారికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. మరి కార్మిక హక్కుల కోసం సుందరయ్య గారు 1950లో మరి సెంట్రల్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ అని సిఐటియు వ్యవస్థాపకుల్లో ముఖ్యుడు. మరి ఆయన సిఐటియు స్థాపించి అప్పటి నుండి ఇప్పటి వరకు మరి సిఐటియు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఎంతోమంది కార్మికులకు మరి కార్మికుల హక్కులకై పోరాడుతూ మరి కార్మికుల జీవనోపాధి కోసం, మరి కార్మికుల వేతనాల కోసము, ఇతరత్ర సెలవులు అన్నిటి కోసం కార్మికుల పక్షాన సిఐటి పోరాడుతుంది. ఇక ముందు వారి ఆశయాలు కూడా సాధన కోసం పోరాడుతుందని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు వేములవాడ పట్టణంలో సిపిఎం పార్టీ ఆఫీసులో పుచ్చలపల్లి సుందరయ్య గారి 39వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది. పుచ్చలపల్లి సుందరయ్య గారు ఒక భూస్వామి కుటుంబంలో, రెడ్డి కుటుంబంలో పుట్టి ప్రజల కొరకు, పేద ప్రజల కొరకు, బడుగు బలహీన వర్గాల ప్రజల కొరకు సేవ చేయడానికి కొరకు సిఐటియు వ్యవస్థాపకుడు కార్మిక సంఘాలను నిర్మాణించడంలో ముందంజ ఉండి కార్మిక హక్కులను సాధించడంలో ఆయన త్యాగం చేయడం జరిగింది. పిల్లలు పుడితే స్వార్థం పెడుతుందని పిల్లలు పుట్టకుండా కూడా ఆపరేషన్ చేసుకోవడం జరిగింది. ఆ రెడ్డి పేరు తొలగించి సుందర అనే పేరును కూడా పిలుచుకోవడం అనేది జరిగింది. ఆయనకు ఉన్నటువంటి ఆస్తులన్నీ 100 ఎకరాలు ప్రజలకు మంచి గొప్ప నాయకుడుగా పేరొందినటువంటి నాయకుడు, స్వాతంత్ర తెలంగాణ సాయుధ పోరాట వీరుడు. ఆయన ఆశయాలను వేములవాడ పట్టణంలో ఉన్నటువంటి అందరూ ఆశయ సాధన కొరకు ముందుండాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది.